హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సుధాకర్ బాబు ఎక్కటి, ఫిజిషియన్, లాప్రోస్కోపిక్ సర్జన్, గైనకాలజిస్ట్. నాకు ప్రధాని మోడీ గారి దగ్గర నుంచి సర్టిఫికెట్ అందిందండి. అది ఏమిటి, ఎందుకు అందింది, ఎలా అందింది, ఎందుకోసం అనేది విషయాన్ని ముచ్చటించుకుందాం ఈ వీడియోలో. ముఖ్యంగా నేను ప్రభుత్వ డాక్టర్ని కాబట్టి మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఒక పోస్ట్ మార్టం కూడా వచ్చింది. అది కూడా మీకు పోస్ట్ మార్టం ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో కొద్దిగా మీకు ఉంటుంది. అలాగే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇతరులు కానీ ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం అన్నిటి కోసం వచ్చే ఓపీ అనేది నేను ముందుగా అక్కడ హాస్పిటల్లో చూస్తున్న మెసేజ్ ఈ రోజు నాకు వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోసు ఉంది అని చెప్పడం జరిగింది. ముందు మన ఫస్ట్ డోస్ తీసుకున్న ఆ వీడియో కూడా మనం ఎక్కడి ఛానల్లో పెట్టాము. వ్యాక్సిన్ తీసుకునే ముందు తీసుకున్న తర్వాత నాకు ఏం జరిగింది, నా అనుభూతులు అంటే ఎలాగా నాకు ఏమైంది ఏమిటి అనేది అంతా కూడా మీకు ఆ ఫస్ట్ వీడియోలో పెట్టాను. మన ఎక్కటి హబ్లో ఉంది, చూడొచ్చు మీరు ఆ వీడియోని. కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు ఈ వీడియో తప్పకుండా చూడండి అనే టైటిల్స్ తో ఉంటుంది. ఈ రోజు కూడా సెకండ్ డోస్ ఈ రోజు మనకి ఇక్కడ వ్యాక్సిన్ ఇస్తారు. సిహెచ్సి గన్నవరం అన్నారు. అయితే అప్పుడు నేను వేరే చోట ఉన్నాను, ఇప్పుడు గన్నవరంలోనే డ్యూటీ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఓపీ నుంచి నేను అక్కడ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ రూమ్కి వెళ్ళాను. అప్పటికే మన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుని వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఆ హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళంతా రిజిస్ట్రేషన్ దాంట్లో నేమ్స్ ఉన్న వాళ్ళనంతా వెరిఫై చేసుకుని ఒక్కొక్కరి డేటా తీసుకుని వాళ్ళ ఐడెంటిటీ కార్డు, ఏదైనా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా ఉంటే అది కూడా తీసుకుని ఎన్రోల్ చేసుకుని మన సిగ్నేచర్ అది తీసుకుని, అంటే వ్యాక్సిన్ తీసుకోవడానికి అంగీకారం సిగ్నేచర్ కూడా తీసుకుంటారు. ఒకవేళ వ్యాక్సిన్ మనం వద్దు అనుకున్నామంటే అక్కడ మనకు వ్యాక్సిన్ వద్దు, నేను తీసుకోవటం లేదు, దానికి నేనే బాధ్యుడిని, ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించనక్కర్లేదని మనం ఒక సర్టిఫికెట్ మీద సంతకం పెట్టినట్టయితే వ్యాక్సిన్ తీసుకోమని బలవంతం ఏమి చేయరు. అయితే మనం మంచిదే కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకు వ్యాధుల నుంచి మనకి నివారణ ఉంటుంది కాబట్టి మనం స్టాఫ్ అంతా కూడా చక్కగా హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అలాగే నేను కూడా వారితో పాటు వ్యాక్సిన్ తీసుకోవడానికి నిర్ణయించుకున్నాను కాబట్టి ఫస్ట్ టైం కూడా ఆల్రెడీ ఒక డోసు వ్యాక్సిన్ మనం తీసుకున్నాము. ఇది సెకండ్ డోసు వ్యాక్సిన్ కనుక ఈ సెకండ్ డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోవడానికి నేను వెళ్ళాను. అలాగే అక్కడ ఉన్న మన వ్యాక్సిన్ తీసుకుంటున్న మన హాస్పిటల్ స్టాఫ్ విసిటిసి కిషోర్ గారు వాళ్ళంతా కూడా ఆడ వ్యాక్సిన్ తీసుకుని అంతా బాగానే ఉంది అని చెప్పి థమ్స్ అప్ చేశారు. అంతా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. నేను కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ వ్యాక్సిన్ తీసుకోవడానికి అంగీకరించినట్టుగా మరలా సిగ్నేచర్ అది తీసుకున్న తర్వాత మనము కొంచెం అక్కడ యాక్చువల్ గా నేను ఏం చేశానంటే వ్యాక్సినేషన్ ఈ రోజు ఉంటుందని తెలిసినప్పుడు మనకు ముందుగానే మెసేజ్ వచ్చింది కనుక షార్ట్ హ్యాండ్ అంటే మనకు కొంచెం మళ్ళా ఈ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ కాకుండా కొద్దిగా ఇంజెక్షన్ చేయడానికి వీలుగా మరి షార్ట్ హ్యాండ్స్ వేసుకుంటూ వెళ్తే బాగుండేది. ఎవరైనా ఈసారి మీరు వ్యాక్సిన్ వెళ్ళేటప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే మన షర్ట్ బటన్స్ తీసి అవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కనుక చేసేవారికి మనం చేయించుకునే వాళ్ళకి అదే షార్ట్ హ్యాండ్స్ తీసుకుని ఫుల్ హ్యాండ్స్ కాకుండా వేసుకువెళ్తే మీకు ఈజీగా వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు వ్యాక్సినేషన్ చేస్తున్నారు చూడండి. వ్యాక్సిన్ చేసేటప్పుడు పెద్దగా నొప్పి అనిపించలేదు, అంటే పెద్దగా మనకి భయం కలిగడం కానీ అలాంటివి కానీ ఏమీ లేవు. జనరల్ గా మేము ఎంతో మందికి ఇంజెక్షన్ చేస్తూ ఉంటాము, కాకపోతే ఏంటంటే మేము వేరే వాళ్ళతో ఇంజెక్షన్ చేయించుకోవడం అనేది కూడా ఒక రకమైన అనుభూతి. మేము వేసే స్థాయి నుంచి వేయించుకునే స్టేజ్లోకి అక్కడ కూర్చున్నాము ఈ వ్యాక్సినేషన్ రోజు. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నప్పుడు నా ఎదురుగుండా కొలీగ్స్ డాక్టర్స్ మా హాస్పిటల్ స్టాఫ్ అంతా ఎలా ఉంది సార్, ఎట్లా ఉంది అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి అంతా బాగానే ఉంది, ఏం కాదు, ప్రస్తుతానికి అంతా సూపర్ గానే ఉంది. ఫస్ట్ వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు అసలు నొప్పి కానీ బాధ కానీ అస్సలు తెలియలేదు, కనీసం జ్వరం కూడా రాలేదు, ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. నేను ఫస్ట్ టైం వేయించుకున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా నాకు పెద్దగా నొప్పి అనేవి అనిపించలేదు. ఓన్లీ ఆ షర్ట్ కొంచెం ఇబ్బంది పెట్టింది అంతే. షర్ట్ కూడా కొద్దిగా అలా వేసుకోకుండా ముందే ఫస్ట్ టైం అయితే ఆ జాగ్రత్త కూడా తీసుకున్నాను. మీరు ఫస్ట్ వీడియోలో గమనించవచ్చు. మీరు ముందుగానే నేను ప్రిపేర్డ్ గా వెళ్ళాను ఫస్ట్ టైం వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు. ఈసారి వ్యాక్సిన్ తీసుకున్నాను, అలాగే ఫస్ట్ టైం ఎలా ఉందో అలాగే ఈసారి కూడా మనకి ఫుల్ హ్యాపీగానే ఉన్నాను, జోబీలుగా ఉన్నాను. మన వాళ్ళంతా మరి మాస్క్ కూడా తీయండి సార్, మీరు మాస్క్ తీసి థమ్స్ అప్ తీస్తే బాగుంటది అని చెప్పంటే అప్పుడు థమ్ అప్ చేశాను, మాస్క్ కూడా తీశాను. వాళ్ళంతా ఎదురుగుండా నాతో మాట్లాడుతూ ఉన్నారు, సరదాగా
జోక్స్ కామెంట్స్ అలాగా ఏదో సరదాగా కొలీగ్స్ కాబట్టి మాట్లాడుతున్నారు. సార్ అక్కడ వ్యాక్సినేషన్ చూస్తున్న రమాకాంత్ గారు అలాగే శివప్రసాద్ గారు అబ్జర్వేషన్ కోసం అక్కడ వ్యాక్సినేషన్ రూమ్ లో కాసేపు కూర్చోవాలి, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి సార్ అన్నారు. వాళ్ళతో పాటు నాతో పాటు ఈ రోజు వ్యాక్సినేషన్ చేయించుకుంటున్న మిగతా డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా వన్ బై వన్ వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. పెడియాట్రిషియన్ డాక్టర్ గారు కూడా వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. అలాగే మా హాస్పిటల్ స్టాఫ్ ఇంకా డెంటల్ డాక్టర్ గారు కూడా అక్కడ వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి వచ్చారు. అలాగే డెంటల్ డాక్టర్ గారు కూడా వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. డెంటల్ డాక్టర్ వాణిశ్రీ గారు అక్కడ ఉన్నారు, ఎన్రోల్మెంట్ అయిపోయింది, వాళ్ళు కూడా వ్యాక్సినేషన్. అలాగే హెడ్ నర్స్ కొండమ్మ గారు కూడా వ్యాక్సినేషన్ కి అక్కడ శివప్రసాద్ గారు, డాక్టర్ శివప్రసాద్ గారు పిఎస్సి ముస్తాబాద్ వాళ్ళు ఎన్రోల్మెంట్ చేశారు. అలాగే ఆయుష్ నుంచి వచ్చిన ఎన్జిఓస్ వాళ్ళు అంటే వీళ్ళు ఏంటంటే వాలంటరీగా వచ్చి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ డాక్టర్ గారు కూడా మరి కొండమ్మ గారికి వ్యాక్సినేషన్ దానికి సిద్ధంగా ఉన్నారు. వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు నేను ఈసారి వ్యాక్సినేషన్ దాన్ని కొంచెం క్లోజ్ గా తీయాలనే ఉద్దేశంతో వీడియో తీయడం జరిగింది. చూడండి చక్కగా మీకు ఆ ఇంజెక్షన్ సూది గుచ్చడము, అలాగే గుచ్చిన తర్వాత వ్యాక్సిన్ ఆ ఇంజెక్షన్ ఫ్లూయిడ్ కూడా కొద్ది కొద్దిగా ఆ శరీరంలోకి ఇంజెక్ట్ అవ్వడం కూడా చాలా క్లోజ్ గా చక్కగా ఇది షూట్ చేశాను. వాళ్ళంతా వ్యాక్సినేషన్ చేయించుకున్న తర్వాత చక్కగా థమ్స్అప్ చేశారు. అలాగే మిగతా డాక్టర్స్ అందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత అందరం కూర్చుని ఒక గదిలో కూర్చుని సరదాగా కాసేపు మాట్లాడుకున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాము. అయితే మాకు ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఆ తర్వాత సరదాగా ఏమనుకుంటున్నామంటే ఇక నుంచి మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదా, మాస్క్ తీసి పక్కన పడేయచ్చా, 2 డోసులు వేసేసుకున్నాగా, ఫుల్ ఇమ్యూనిటైజ్డ్ కదా అని అనుకుంటుంటే పక్కన రమాకాంత్ గారు అలాంటి పని చేయకండి, మాస్కే, వ్యాక్సినే, మీరు సోషల్ డిస్టెన్స్ అలాగే కోవిడ్ కి సంబంధించిన జాగ్రత్తలు అన్ని తీసుకోండి, వేరే స్ట్రెయిన్లు ఉంటాయి, అలాంటివి కూడా క్రాస్ ఇమ్యూనిటీ ఉండకపోవచ్చు అన్నారు. ఈ లోగా నాకు ఓపీలో చాలా బిజీగా ఉండటం వల్ల ఓపీకి వచ్చాను. చాలా మంది రకరకాల సర్టిఫికెట్ల కోసం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు పోస్ట్ మార్టం ఒకటి ఉంది కదా చేయించుకోవడానికి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిక్విజిషన్ అంటే ఇంక్వెస్ట్ తీసుకుని రావడం జరిగింది. అలాగే ఫిట్నెస్ కోసం కొంతమంది వేరే ఊర్లు వెళ్ళడానికి, వేరే ప్రాంతాలు వెళ్ళడానికి కోవిడ్ టెస్టుల కోసం వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు టెస్ట్ చేయించి ఇష్యూ చేయడం జరిగింది. అలాగే నేను పోస్ట్ మార్టం కి వెళ్ళాను. లేడీ కాబట్టి చనిపోయింది, యాక్సిడెంట్ వల్ల చనిపోయిన ఆవిడ లేడీ కాబట్టి ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ కూడా అకంపెనీ అయ్యారు. ఆ రూమ్ మనకి పోస్ట్ మార్టం రూమ్ అనేది హాస్పిటల్ కి కొద్దిగా దూరంలో ఉంటుంది. సో ప్రభుత్వ వైద్యులకి మామూలుగా జనరల్ గా డ్యూటీ షార్ట్ లో అక్కడ ఫోరెన్సిక్ డాక్టర్ లేరు కాబట్టి ఆ ఫోరెన్సిక్ డ్యూటీ కూడా మేము చేయవలసి ఉంటుంది. మేము గైనకాలజిస్ట్ అయినా నార్మల్ డెలివరీలు, సిజేరియన్ డెలివరీలు, ట్యూబెక్టమీలు చేయాలి. అలాగే సంతానం లేని వారికి కూడా మనం సంతానం కలిగించే ఈ డ్యూటీలతో పాటుగా అక్కడ మామూలు బ్రతికున్న మనుషులకి జ్వరాలు, దగ్గులు, తుమ్ములు ఇలాంటివి చూడాలి. అలాగే ఫిట్నెస్ సర్టిఫికెట్లు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అవసరమైన ఇలాంటి సహకారం కూడా మనం పోస్ట్ మార్టం లో కూడా చేయటం అక్కడ అవసరం అవుతుంది. పోస్ట్ మార్టం రూమ్ లో అక్కడ బాడీ ఉంది. ఆ బాడీని అక్కడ వాళ్ళు ఉంచుతున్నప్పుడు మనము ఆ ఇంక్వెస్ట్ చూసుకుని పోస్ట్ మార్టం ఎందుకు చేయాలి, వాళ్ళకి ఏం డౌట్ ఉంది, ఎన్ని సస్పెక్టెడ్ ఏమైనా ఉందా అని చూసుకుని అనుమానాస్పదమైన కారణాలు నిజమా కాదా అనేది మనము ఆ పోస్ట్ మార్టం అనేది చేసిన తర్వాత బాడీలో నుంచి ఫైండింగ్స్ అనేది మనం గమనించి అది కరెక్టా కాదనేది పోలీసు వారికి మనం ఒక నివేదిక అనేది, ఒక రిపోర్ట్ అనేది వాళ్ళకి అందజేస్తాం అనమాట. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత విక్టిమ్ కి లేదంటే వాళ్ళకి న్యాయం జరగడానికి ఈ రిపోర్టే ప్రధానంగా ఉంటుంది. అలాగే నేను పోస్ట్ మార్టం చేసేసి వెనక్కి తిరిగి వచ్చేసాను. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఓపీలో పేషెంట్స్ అంతా వాళ్ళ వెయిట్ చేస్తున్నారు. రకరకాల వ్యాధుల వల్ల వాటి వల్ల ఉన్న వాళ్ళకు కూడా ఆ మందులు ఇచ్చి రాయితీ పంపించడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళకి సంబంధించిన కొన్ని రకాల ఫిట్నెస్లు, అలాగే వాళ్ళు ఉద్దాయిలను తీసుకొస్తారు. కోర్టుకి హాజరుపరిచే ముందు వాళ్ళని ఎగ్జామిన్ చేసి మన ఫిట్నెస్ ఇవ్వాలి. అలాగే కొంతమంది పేషెంట్లు కూడా వచ్చారు వాళ్ళ వ్యాధుల గురించి చూపించుకోవడానికి, వాళ్ళకు కూడా మనం సర్టిఫికెట్లు అవన్నీ ఇష్యూ చేశాము. అలాగే మందులు అవి రాసిచ్చాము. వాళ్ళకు కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు కొంతమందికి రాసిచ్చాము. అట్లా ఓపీ మొత్తం నాది కంటిన్యూ చేసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత నాకు ఒక మెసేజ్ కూడా వచ్చింది మొబైల్ కి, మీరు సెకండ్ డోసు ఇవ్వబడింది, మీరు సక్సెస్ గా అన్ని డోసులు పూర్తి చేసుకున్నారు, మీరు సర్టిఫికెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మన వెబ్సైట్ నుంచి అని చెప్పి వచ్చింది. ఆ మెసేజ్ ప్రకారం అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్లు కూడా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేశారు. డౌన్లోడ్ చేసి నాకు పంపించడం జరిగింది. డౌన్లోడ్ చేసిన సర్టిఫికెట్ ఇదే. అదే ఫ్రెండ్స్, మన మోడీ గారు నాకు పంపించిన సర్టిఫికెట్ అన్నాను కదా. ఇలాగ కోవిడ్ వ్యాక్సిన్ మనం చేయించుకున్నందుకు గాను మోడీ గారు
మరి ఫోటోతో చక్కగా మనకు ఒక మంచి సర్టిఫికేట్ వస్తుంది. అలాగే ఫస్ట్ టైం కూడా మనం వ్యాక్సిన్ చేయించుకున్నప్పుడు కూడా వీడియో పెట్టాము. ఈ వ్యాక్సిన్ చేయించుకోవడం ముందు కానీ వెనక కానీ మనకి ఎలాంటి ప్రభావం లేదు, చక్కగా హాయిగా ప్రశాంతంగా జరిగింది. ఒక వ్యాధి నుంచి నేను ఇమ్యూన్ అయ్యాననే ధైర్యం వచ్చింది. ఈ సర్టిఫికెట్ కూడా మనకు విదేశాలకు వెళ్ళడానికి, వేరే ఊర్లు వెళ్ళడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కూడా వ్యాక్సిన్ చేయించుకొని చక్కగా సర్టిఫికెట్ మోడీ గారి నుంచి పొందండి.